నమ్మని స్థితి నుంచి విశ్వసించే స్థితిలోనికి. అబ్రహాముకి అప్పుడే 86 సంవత్సరాలు, ఆ ఇష్మాయేలు జన్మించారు, 99 సంవత్సరాలు వచ్చినాయి. అప్పుడు దేవుని దూత ప్రత్యక్షమై, అబ్రహాము వచ్చే సంవత్సరం కల్లా శారా నీకు ఒక కుమారుణ్ణి కంటుంది, ఆ కుమారునికి ఇస్సాకు అని పేరు పెడతారని చెప్పినప్పుడు మనం అందరం అనుకుంటాం కదా, మొట్టమొదటిగా నవ్వింది శారా అని. కానీ మొట్టమొదటిగా ఎవరు నవ్వారో తెలుసా అండి? అబ్రహాము నవ్వారు. ఆదికాండము 17వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏళ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏండ్ల శారా కనున అని తన మనసులో అనుకొనెను. సాగిలపడి నవ్వి తన మనసులో ఆ విధంగా అనుకున్నారంట. 100 ఏళ్ల వానికి, అయ్యో తను నమ్మలేని స్థితి. 75 సంవత్సరాలప్పుడు వాగ్దానం ఇచ్చారు, 24 సంవత్సరాలు అయిపోయింది, ఆ యొక్క వాగ్దానం నెరవేరడానికి ఏ సూచన లేదు అని తన మనసులో నవ్వి సాగిలపడి